ప్రొనౌన్స్ అనే టాపిక్ లో ప్రొనౌన్స్ మ్యానర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొనౌన్స్ మనం పర్సనల్ ప్రొనౌన్ 3 టైప్స్ లో తీసుకున్నాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తీసుకున్నాం. మ్యానర్ అంటే పద్ధతి లేదా నియమావళి. ఈ పద్ధతి కానీ నియమావళి కానీ ఎలా ఉండాలంటే ఒక పాజిటివ్ వర్క్ జరిగినప్పుడు ఎలా ఉండాలి, నెగిటివ్ వర్క్ జరిగినప్పుడు. పాజిటివ్ అంటే ప్లెజెంట్ అనే, నెగిటివ్ అంటే అన్ప్లెజెంట్ వర్క్ అని తెలుసు. అంటే ప్రెజెంట్ వర్క్ జరిగినప్పుడు రెండు సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఉండాలి. నెగిటివ్ వర్క్ జరిగినప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఐ, యూ అండ్ ఈ ఆర్ లాఫింగ్ అని చెప్తున్నాను. నవ్వుతున్నారు అంటే ఏంది, ఇక్కడ మంచి పాజిటివ్ వర్కే కదా. పాజిటివ్ వర్క్ కాబట్టి ఎప్పుడైనా మనం ఫస్ట్ పర్సన్ లాస్ట్ ఉండాలి, సెకండ్ పర్సన్ నుంచి స్టార్ట్ కావాలి. చూడండి, సెకండ్ పర్సన్ నుంచి స్టార్ట్ కావాలి. యూ, ఈ అండ్ ఐ ఆర్ లాఫింగ్ అనేది కరెక్ట్ అయితే సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, ఈ, ఐ అండ్ యూ డిడ్ ద క్రైమ్ అంటున్నాడు. అతను, నేను, నువ్వు కలిసి క్రైమ్ చేశాము అంటున్నాడు. ఈ క్రైమ్ చేసిన దాంట్లో ఎప్పుడు కూడా మనకి ఏం కావాలి, ఇది అన్ప్లెజెంట్ నెగిటివ్ వర్క్. నెగిటివ్ వర్క్ కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ రావాలి. ఐ, యూ అండ్ ఈ డిడ్ ద క్రైమ్ అంటున్నాను. అంటే ఈ క్రైమ్ చేసింది నేను అనే ఫస్ట్ రావాలి, ఫస్ట్ పర్సన్ రావాలని మనం చెప్తున్నాము. అంటే ఇది నెగిటివ్ వర్క్ లో, పాజిటివ్ వర్క్ లో. ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా క్లారిటీ నేర్చుకోండి. నెక్స్ట్ ఈ రూల్ ని చక్కగా పాటించింది ఏంటంటే అబ్దుల్ కలామే. ఏదైనా తను మిసైల్ చేసేటప్పుడు సక్సెస్ అయితే మాత్రం పక్క వాళ్ళని పంపించేవాడు నా సక్సెస్ఫుల్ కి. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఖచ్చితంగా తనే పోయి నేనే దానికి కారణము, మా కన్నా మిస్టేక్ జరిగిందని చెప్పుకునేవారు. అంటే ఆ మేనర్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎందుకంటే ఈ మేనర్ అనేది ఏదైనా తప్పు చేస్తేనేమో పక్కోడి మీద నెట్టడం, మంచి చేస్తేనేమో నా మీద పెట్టుకోవడం అనేది ఉంటుంది. అలా ఎట్లా ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పడం కోసమే ఈ ఇంగ్లీష్ మేనర్స్ ఉన్నాయి. ఇంకోటి చూడండి, డాష్ అండ్ డాష్ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్ అన్న. ప్రాజెక్ట్ డన్ అయింది అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ వర్బ్ వచ్చింది. వర్బ్ వచ్చిన తర్వాత దీని బిఫోర్ ఏం కావాలి, సబ్జెక్ట్. దీని బిఫోర్ ఏం కావాలి మనకి, సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రావాలంటే చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ లో అర్ ఉంది, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆప్షన్ లో హిమ్ ఉంది, ఇది కూడా ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో రెండు కూడా ఆబ్జెక్ట్ లో ఉన్నాయి. మనకు సబ్జెక్ట్ ఉన్నాయి ఏంటి, ఈ రెండు మాత్రమే. అంటే మనం ప్రొనౌన్ చదివేటప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంది కూడా చాలా క్లియర్ గా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అన్నారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.